హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి ధర్మ. ఈరోజు మనం సొగస్టుడి ధర్మలో ఎర్రగడ్డ సుధర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డ్రెస్సెస్ అలాగే శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు డ్రెస్సెస్ అలాగే శారీస్ చూపిస్తాను అన్నారు. ఏ వెరైటీస్ దాంట్లో? మనం ఫస్ట్ పట్టు చూస్తున్నాము. ఓకే, ఫస్ట్ పట్టు వచ్చేసి మనకి లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి కళాక్షేత్ర పట్టు అనమాట. మనకి మొత్తం కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా సేమ్ కలర్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే డైమండ్ షేప్ డిజైన్ తీసుకున్నారు. అంటే బేస్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకొని దానిపైన మనకి డైమండ్ లాగా డిజైన్ టూ కలర్స్ ఇచ్చారు. రాయల్ బ్లూ కలర్ ఒకటి, స్కై బ్లూ కలర్ ఒకటి ఇచ్చారు అనమాట. దానిపైన కూడా మనకి గోల్డ్ కలర్ తో లైన్స్ అలా ఇచ్చారు డైమండ్ లో. ఇక్కడ వచ్చేసి క్రాస్ లైన్స్ వచ్చేసి మనకి ఏంటంటే టూ సైడ్స్ కూడా బోర్డర్ లాగా తీసుకున్నారు. మనకి గోల్డ్ కలర్ క్రాస్ లైన్స్. ఈ బోర్డర్, ఈ పళ్ళు పాట అనేది మనకి 1/2 మీటరే ఉంటుంది. శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి ఈ కళాక్షేత్ర పట్టు అనేసరికి మనకి కొంచెం బ్రైడల్ వేర్ ఉంటుంది అనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ ప్లెయిన్ చిన్న బోర్డర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ మీద చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు అనమాట. లీఫ్ బుట్టీస్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. మనకి టోటల్ శారీ అంతా కూడా ఇంతే డిస్టెన్స్ లో మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి బట్ మనకి బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్స్ ని మనకి స్లీవ్స్ కి సేమ్ బోర్డర్. దీనిపైన గోల్డ్ కలర్ తో స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 6000 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది కూడా మనకి కళాక్షేత్ర పట్టునే. పళ్ళు చూసినట్లయితే మనకి డార్క్ పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక డైమండ్ షేప్ లో మనకి బోర్డర్స్ తీసుకున్నారు. అంటే ఒక బిగ్ డైమండ్ గోల్డ్ కలర్ జరీ, చిన్న డైమండ్ ప్లెయిన్ డైమండ్ ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ ఏంటంటే మనకి ఒక మ్యాంగో డిజైన్ తీసుకొని ఆ మ్యాంగో బ్లూ కలర్ తో చిన్న మ్యాంగో ఇచ్చారు. మళ్ళీ మనకి ఒక డైమండ్ బోర్డర్ ని ఇచ్చారు. అంటే ఒక బాక్స్ లో మ్యాంగోని మళ్ళీ ఈ బోర్డర్ మళ్ళీ కంటిన్యూ చేశారనమాట. మనకి బాక్సెస్ టైప్ లో ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ వస్తుంది అనమాట. మనకి మొత్తం కూడా బోర్డర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్స్, పైన డబల్ షేడ్ బోర్డర్ చిన్న బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ పైన ఆల్ ఓవర్ క్రీపర్ ఇచ్చారు. మనకి ఒక బిగ్ సైజ్ లో మనకి క్రీపర్స్ ని డిజైన్ బ్రాడ్ గా ఉండేటట్లుగా ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా బ్రాడ్ లైన్ వచ్చేటట్లుగా తీసుకున్నారు. ఎక్కడ కూడా మనకి ఫ్లవర్స్ కానీ లేకపోతే లీవ్స్ కానీ ఇవ్వకుండా ఓన్లీ ప్లెయిన్ క్రీపర్, అది కూడా మనకి టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. టోటల్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారంటే దాని మీద మనం ఏదన్నా ఇప్పుడు థ్రెడ్ వర్క్ చాలా ఫ్యాషన్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ని యూస్ చేసి మనం డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 6000. నెక్స్ట్ సారీ ఇది మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి. కాంట్రాస్ట్ మెటీరియల్ కలర్. దీనికి పళ్ళు చూసినట్లయితే మనకి మంచి కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ దాకా పళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ పైన బంచెస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి క్రాస్ లైన్స్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఒక క్రీపర్ లాగా మనకి ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే టిష్యూ తీసుకొని దానిపైన మనకి లీవ్స్ ని, ఒక బిగ్ లీఫ్ ని మనకి డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ మనకి యాజ్ ఇట్ ఈజ్ పళ్ళు టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రెడ్ కలర్ శారీ వస్తుంది అనమాట మనకి. ఓకే, కాంట్రాస్ట్. బోర్డర్స్ వచ్చేసి మనకి చిన్న గోట్ లాగా మనకి గ్రీన్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ రెడ్ కలర్ మీద ఒక బిగ్ లీవ్స్ ని మనకి బుటీస్ లాగా డిజైన్ చేశారు. ఈ బుటీస్ కూడా మనకి దగ్గరగా ఇవ్వడం వల్ల ఆల్ ఓవర్ డిజైన్ లాగా మనకి లుక్ ఉంటుంది. బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుందండి. పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి బ్లౌజ్. అంటే కొంచెం రేర్ కలర్ మనం చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దానికి హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ ఏదైతే తీసుకున్నామో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది కూడా మనకి 6000 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. పళ్ళు అంటూ దీనికి సపరేట్ ఇవ్వకుండా జస్ట్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే బోర్డర్ వచ్చేసరికి మనకి జూట్ బోర్డర్ లాగా మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ తీసుకున్నారు. దానిపైన మనకి ఫ్లవర్ బంచెస్ వచ్చేసరికి ఒక బిగ్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ టూ కలర్స్ తీసుకొని రెడ్ కలర్ ఫ్లవర్ ఇచ్చి దానికి అవుట్లైన్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఇవి మనకి పళ్ళులో ఒక 3 బంచెస్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్
లైట్ పింక్ మీద సెల్ఫ్ క్రీమ్ కలర్ తో లైన్స్ తీసుకున్నారు, లైట్ కలర్ సెల్ఫ్ లైన్స్ ఉంటాయి శారీ అంతా. పైన బోర్డర్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ పింక్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది, అలాగే కింద పార్ట్ బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ కలరే వస్తుందండి, సేమ్ ఫ్యాబ్రిక్. కానీ కలర్ మాత్రం చాలా బాగుందండి. మనకి సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చినా కూడా చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది శారీ అంతా కూడా. ఈ శారీ కాస్ట్ 2250. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మనకి కొల్లాం. పళ్ళు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ అవ్వడం వల్ల మనకి పళ్ళు డబల్ షేడ్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక జిగ్జాగ్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు, మళ్ళీ లీఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి సర్కిల్ లాగా బ్లూ కలర్ తో పోల్కో డాట్స్ డిజైన్ చేశారు. ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్ మనకి పళ్ళు ఎండింగ్ లో కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకొని ఒక లీఫ్ ని మనకి ప్లెయిన్ బంచ్ టైప్ లో డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ శారీ అన్నమాట. పైన బోర్డర్ డార్క్ పింక్ కలర్ వస్తుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్, పైన బ్లూ కలర్ కాంబినేషన్ డబుల్ షేడ్ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ గోల్డ్ కలర్ మీద మనకి బుటీస్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ బుటీ ఒకటి, అలాగే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో బుటీ ఒకటి ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ బుటీస్ ఈ బోర్డర్ మీద మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి పింక్ ఉంటుంది కాబట్టి పింక్ పైన మనకి మొత్తం కూడా 3 కలర్స్ డిజైన్ చేశారు. పైన ఏవైతే 2 కలర్స్ తీసుకున్నాం ప్లస్ ఈ గోల్డ్ కలర్ జరీతో కలిపి 3 కలర్స్ అనమాట. గోల్డ్ బ్లూ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో లోటస్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. దీనికి కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి బిగ్ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ మాత్రం ఈ బిగ్ బోర్డర్ లో మనకి 3 కలర్స్ తో బంచెస్ ఇచ్చారు. ఇంతకు ముందు మనం శారీలో మిడిల్ లో ఏవైతే బుటీస్ చూసామో బ్లూ కలర్, గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్ మనకి కింద బోర్డర్ లో కంటిన్యూ అవుతాయి. పైన మాత్రం ఓన్లీ 2 కలర్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డబల్ షేడ్ పళ్ళు పింక్ ఏదైతే ఉంటుందో డబల్ షేడ్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇస్తారు మనకి. హ్యాండ్స్ కూడా శారీలో ఏవైతే మనం 2 సైజెస్ బోర్డర్స్ చూసామో గోల్డ్ కలర్ బోర్డర్స్, పైన స్మాల్ సైజ్ కింద బిగ్ సైజ్ డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 3600. నెక్స్ట్ శారీ వచ్చేసి కొల్లం పట్టు. బ్లాక్ కలర్ కలర్ఫుల్గా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చే విధంగా ట్రెడిషనల్ కలర్స్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. రాణి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ 2 కలర్ కాంబినేషన్. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే డిజైన్స్ చెక్స్ లో పైన మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ బార్డర్ ఒకటి ఇచ్చారు. డీర్స్ అండ్ ఎలిఫెంట్స్ 2 యానిమల్స్ తీసుకొని మనకి బార్డర్ లాగా థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఇక్కడ అంటే థ్రెడ్ వర్క్ దీంట్లో కలిసిపోవడం వల్ల మనకి ఎక్కువ హైలైట్ అవ్వట్లేదండి ఈ డీర్ అనేది. ఎలిఫెంట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ లో ఉంది కాబట్టి కొంచెం కనిపిస్తుంది. ఇదే బోర్డర్ మనకి శారీలో కూడా వస్తుంది. ఇంకొక సైడ్ కూడా మనకి ఏంటంటే మ్యాంగో బోర్డర్ అండ్ చిన్న చిన్న లీఫ్ బుటీస్ లాగా మనకి బోర్డర్ ఇచ్చారు. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. టోటల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ ఈ చెక్స్ పైన జరీతో మనకి డాట్స్ బోర్డర్ ఒకటి, లైన్స్ బోర్డర్ ఒకటి, టెంపుల్ బోర్డర్ ఒకటి, ఇట్లా ఆల్టర్నేటివ్ గా మనకి డిజైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కొంచెం బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నమాట మనకి శారీ. పైన బోర్డర్స్ వచ్చేసరికి 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్, గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి, పైన చిన్న సిల్వర్ కలర్ బోర్డర్ ఒకటి తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ లో ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు. చిన్న చిన్నగా క్యూట్ గా ఉన్నాయండి. కింద బోర్డర్ ఫుల్ డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు, దానిపైన గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, పైన మొత్తం కూడా ఎలిఫెంట్స్ అలాగే డీర్స్ ని ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. డీర్స్ బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ అవ్వడం వల్ల ఈ డీర్ అనేది బ్లూ కలర్ అండ్ డాట్స్ వచ్చేసి గోల్డ్ కలర్, అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నారు. 2 కలర్స్ ఎలిఫెంట్స్ కూడా మనకి 2 ఎలిఫెంట్స్ ని, ఇక్కడ వచ్చేసి ఒకటి బిగ్ ఎలిఫెంట్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్, ఇక్కడ చిన్న గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో చిన్న ఎలిఫెంట్ ఒకటి ఇచ్చారు అనమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? చెక్స్ వస్తుందండి మనకి, పళ్ళు చెక్స్ కాబట్టి. ఇక్కడ పళ్ళు వచ్చేసరికి మనకి కలర్ఫుల్ గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. చెక్స్ ఇచ్చారు. మనకి బోర్డర్ వచ్చేసరికి ఆ ఎలిఫెంట్స్ డిజైన్ అనేది మనకి మిస్ చేసి కడ్డీ బోర్డర్ ని బిగ్ సైజ్ లోనే మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 5000. నెక్స్ట్ సారీ షిఫాన్ మెటీరియల్ అండి. ఇప్పుడు వరకు మనం స్టిఫ్డ్ మెటీరియల్స్ చూసాం, అలాగే పట్టు మెటీరియల్స్ చూసాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, దట్ ఫ్యాన్సీ సారీ. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఒకటి తీసుకున్నాము. బ్లాక్ రా సిల్క్ మీద పిటాయి వర్క్ అలాగే చెమ్కి వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ జూట్ సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇది శారీ షోల్డర్ పార్ట్
పార్ట్ అంతా కూడా మనం శారీ అంతా చూసినట్లయితే పైన అంతా కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు, కింద వచ్చేసి మనకి కొంచెం ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఈ పైన క్రీమ్ కలర్ పైన మనకి చిన్న చిన్న ఎల్లో కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు మనకి పైన. అంటే వైట్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఎల్లో కలర్ అంటే బోర్డర్ కలర్ ఏదైతే ఉందో దీనికి మ్యాచింగ్ గా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే కింద ఎల్లో పైన మనకి క్రీమ్ కలర్, ఎల్లో పైన క్రీమ్ కలర్ తో చిన్న చిన్న క్రీపర్స్ ఇచ్చారు. ఆపోజిట్ తీసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ ఎల్లో తీసుకుని క్రీమ్ కలర్ తో మనకి సన్నటి క్రీపర్ డిజైన్ ఉంటుంది. ఫుల్ అంటే మనం ఇలా చూస్తున్నట్లయితే హాఫ్ అండ్ హాఫ్ లుక్ కనిపిస్తుందండి, ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లౌజ్ ఎల్లో కలర్ రా సిల్క్ ఇస్తారు. ఓకే, బోర్డర్ ఉంది కదా ఇక్కడ మనకి ఎక్కువ ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్, కాకపోతే మనకి షైనింగ్ ఉన్నటువంటి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 2400. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ మార్బల్ జార్జెట్. బోర్డర్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ని తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పైన అంతా కూడా పింక్ వస్తుంది, మిడిల్ లో మనకి వైట్, కింద వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ పింక్ మొత్తం శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న డాట్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. సిల్వర్ కలర్, రెడ్ కలర్ ప్రింట్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే మిస్ మ్యాచ్, అంటే ఈ శారీలో ఎక్కడ కూడా మనకి నావీ బ్లూ కలర్ అనేది యూజ్ చేయలేదు, కానీ ఆ కలర్ కాంబినేషన్ తో ఫుల్ కాంట్రాస్ట్ ఉండే విధంగా మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. మనకి 2 నెక్స్ కూడా డిజైన్ చేశారండి, 2 సైడ్స్ నెక్స్ కూడా. ఇది ఒక నెక్ ఇచ్చారు, ఇంకొక పార్ట్, ఇది ఫ్రంట్. అట్లా మనకి ఒక్కొక్కటి మన ఇష్టం వచ్చినట్లు డిజైన్ చేయించుకోవాలి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1800. నెక్స్ట్ సారీ మనకి జూట్ సిల్క్ సారీ. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళులో మనం చూసినట్లయితే ఒక బిగ్ ట్రీ లాగా తీసుకున్నారు అనమాట, గ్రీన్ కలర్ తో. మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి 3 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు. పైన బార్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్, కింద బ్లాక్ మీద వైట్ కలర్ ప్రింటెడ్, కింద పింక్ కలర్ తో చిన్న బార్డర్ ఇచ్చారు. చూసినట్లయితే సపరేట్ గా మనం వేరే సారీస్ కి ప్యాచెస్ చూసాం కదా, గోట్ వర్క్ అలా కనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా మనకి సారీలోనే వీవింగ్ లోనే వచ్చింది. ఇది మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇంకా శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే వస్తుంది, ఎల్లో కలర్ కాంబినేషన్. బోర్డర్స్ వచ్చేసి మనకి సేమ్ పళ్ళులో చూసిన బోర్డర్స్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతాయి అన్నమాట. దీనిపైన ప్రింట్ చేయించుకోవచ్చు. ప్రింట్ వర్క్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ గా, అలాగే పింక్ కూడా వచ్చింది కాబట్టి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా మనం ఏదైనా ఆల్ ఓవర్ టైప్ మనకి హాఫ్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ప్రింట్ ఏదైనా చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది, మ్యాటి స్టిచ్ గ్రీన్ అండ్ పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్. పళ్ళులో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో సేమ్ అదే కలర్స్ కాంబినేషన్, సేమ్ టైప్ ఆఫ్ లుక్ కనిపించే విధంగా మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి మామూలు ప్రింటెడ్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట, నార్మల్ గా. ఓకే, ప్రింటెడ్ హ్యాండ్స్ ఇచ్చారు. బ్యాక్ నెక్ మాత్రం ఫుల్ డిజైనర్ నెక్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్? ఇది వచ్చేసి మనకి 1200 పడుతుంది. నెక్స్ట్ వెరైటీ డ్రెస్సెస్ అండి. ఓకే, ఇప్పటి వరకు మనం పట్టు సారీస్ చూసాం, అలాగే డిజైనర్ సారీస్ చూసాం. ఇప్పుడు వచ్చేసి మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్. ఇక్కడ ఫ్రంట్ నెక్ అంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ షిమ్మర్ తీసుకున్నారు, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి బెల్ట్ పార్ట్ ని డిజైన్ చేశారనమాట. ఒక నోట్ క్రీపర్ లాగా బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో ఒక డైమండ్ లాగా మనకి బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ మాత్రం ఇలా డిజైన్ చేశారు. మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే జార్జెట్ మెటీరియల్ కొంచెం అంబ్రెల్లా కటింగ్ ఇచ్చారు. కింద వచ్చేసరికి ఇక్కడ ఏదైతే బార్డర్ ఉంటుందో సేమ్ అదే బార్డర్ ని మనకి కింద పార్ట్ లో డిజైన్ చేశారు. సింపుల్ గా ఇచ్చారు. మనకి నెక్ పార్ట్ మొత్తం కూడా హెవీ లుక్ గోల్డ్ కలర్ ఇచ్చారు కదా బ్లాక్ కలర్ మీద. సో బోర్డర్ మాత్రం మనకి సింపుల్ గా ఇచ్చారు, ఎందుకంటే ఇది షార్ట్ లెంత్ వస్తుంది కాబట్టి. బ్యాక్ సైడ్ ఓన్లీ జరీ లైన్స్ ఇచ్చారనమాట మనకి వర్క్. ఓకే, ఫ్రంట్ మాత్రం హెవీ ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? బ్లాక్ ఇచ్చారు, సేమ్ మనకి టోటల్ బ్లాక్ ఉంటుంది. ఓకే, చున్నీ కూడా మనకి షిఫాన్ మెటీరియల్ తో చున్నీ ఇచ్చారు. ఓకే, షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి 4 సైడ్స్ కూడా ఇట్లా గోల్డ్ కలర్ తో బెల్ట్ టైప్ లో వచ్చే విధంగా ఇచ్చారనమాట. మొత్తం టోటల్ డ్రెస్ మొత్తం కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది, దాని మీద డిజైనింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2600 పడుతుంది. నెక్స్ట్ డ్రెస్
చందేరి కాటన్. ఇది వచ్చేసి పైన అంతా కూడా మనకి బెనారస్ తో డిజైన్ చేశారనమాట. Okay. గోల్డ్ కలర్ మ్యాంగో డిజైన్, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో. ఇక్కడ వచ్చేసి నెక్ కూడా మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఏంటంటే పైన ఏదైతే మెటీరియల్ తీసుకున్నామో ఆ మెటీరియల్ ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు. దాని పైన మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్ తో బార్డర్ ఒక బార్డర్ ఇచ్చారు, మ్యాంగో బార్డర్, గోల్డ్ కలర్ బార్డర్, బ్లాక్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. ఓకే, దీనికి బోటం అంచుని సేమ్ మనకి బ్లాక్ కాంట్రాస్ట్ బార్డర్. మనం బ్లాక్ తీసుకున్నాం కాబట్టి బ్లాక్ కలర్ తీసుకున్నారు బార్డర్. అంటే కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు, చున్నీ సేమ్ షిఫాన్ చున్నీ. ఓకే, కాంట్రాస్ట్ ఇచ్చారండి. మనకి బాటమ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ షిఫాన్ మెటీరియల్ చున్నీ తీసుకుని దానికి గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ ఇచ్చారనమాట. చిన్న బోర్డర్, ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. చాలా స్టైలిష్గా ఉందండి. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అంటే లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అయ్యి మన ఫేస్ మీద కూడా మంచి గ్లో కనిపిస్తుంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? 1400. నెక్స్ట్ వెరైటీ అండి. నెక్స్ట్ వెరైటీ డ్రెస్ డ్రెస్. ఓకే, పార్టీ వేర్ డ్రెస్. జార్జెట్ మెటీరియల్. అంటే ఇక్కడ బెల్ట్ పార్ట్ వరకు కూడా మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చేసి కొంచెం లెంతీగా లైన్స్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత మిగిలింది మనకి కలీ స్టైల్లో తీసుకున్నారనమాట. ఎక్కువ ఏంటంటే మనకి ఇక్కడ వరకు షోల్డర్ పార్ట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మనకి కలీజ్ ఇస్తారు. ఇది కొంచెం నడుం వరకు వచ్చే విధంగా తీసుకున్నారు. మోటివ్ లాగా మనకి నెక్ పార్ట్ లో ఇచ్చారు. కరెక్ట్గా మిడిల్లో మనకి లాకెట్ ఎక్కడైతే ఉంటుందో సేమ్ అక్కడ వచ్చే విధంగా పెద్దగా ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. దానికి కూడా మనకు ఒక మోటివ్ ఇచ్చారు. సేమ్ మనకి సేమ్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ఉందో అదే డిజైన్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా క్రియేట్ చేశారు. ఇది మనకి ఫుల్ హ్యాండ్స్ కానీ లేకపోతే 3/4 హ్యాండ్స్ కానీ మనం చేయించుకోవచ్చు, కావాలంటే ఇంకొంచెం షార్ట్ కూడా చేయించుకోవచ్చు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే ఇదే బుటీ వస్తుంది కొంచెం. ప్లస్ ఈ కలీస్ అన్ని కూడా మనకి దగ్గరగా డిజైన్ చేశారు. బార్డర్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ బార్డర్ తీసుకు. కలర్ వచ్చేసరికి మనకి కొంచెం వైన్ కలర్ వస్తుంది, వైన్ కలర్, గ్రేప్ కలర్. కింద చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారనమాట. కొంచెం కలర్ఫుల్ గా బ్రైట్ కలర్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి డిజైన్ ఉండేటట్లు జిగ్జాగ్ లాగా జరీ పైన వచ్చేసరికి బ్లాక్ మీద మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్, అలాగే స్టోన్ వర్క్, కింద మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి డ్రెస్ 2 సైడ్స్ కూడా సర్కిల్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? కలర్ కాంబినేషన్ గ్రేప్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి లెగిన్స్ ఇచ్చారు. ఇప్పుడు అంటే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, మల్టీ కలర్ కాంబినేషన్ లో అది కూడా మనకి షైనింగ్ ఉన్నటువంటి లెగిన్స్ అండ్ చున్నీస్ అవైలబుల్ ఉంటున్నాయండి. మనం గోల్డ్ కలర్ అలా సిల్వర్ కలర్ కనుక కామన్ గా తీసుకున్నట్లయితే ఏ డ్రెస్ మీదకైనా కూడా ఇవే మ్యాచింగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్ కలర్ తో కానీ సిల్వర్ తో కానీ మనకి డిజైన్ అనేది ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి వాటికి యూస్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే టోటల్ గా మనకి డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఇచ్చారో గ్రేప్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్, అలాగే కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది కానీ మెటీరియల్ అనేది మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసరికి మనకి ఇంతకు ముందు కింద దమన్ పార్ట్లో ఏదైతే కడ్డీ బోర్డర్ చిన్నగా, తర్వాత ఈ బ్లాక్ కలర్ డిజైనర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అది మనకి స్మాల్ సైజ్లో తీసుకున్నారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? 2500. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి వైట్ కలర్ అన్నమాట. మెటీరియల్ కాటన్ మెటీరియల్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే వైట్ కలర్ మీద మొత్తం కూడా పింక్ కలర్, గోల్డ్ కలర్ తో టెంపుల్ టైప్ డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ తో గోల్డ్ కలర్ ఇచ్చారు. ఉలెన్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఇక్కడ నెక్ పార్ట్ లో వచ్చేసరికి మనకి వీ లాగా రుద్రాక్ష డిజైన్, డైమండ్ షేప్ లో డిజైన్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి అనార్కలి ఫుల్ కలీస్ లాగా మనకి డిజైన్ చేశారు. కింద పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ తో సేమ్ రుద్రాక్ష. ఇక్కడ ఏదైతే మనం రుద్రాక్ష డిజైన్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ మెటీరియల్ చూసామో అదే మెటీరియల్ ని ఈ లైన్స్ మిస్ చేసి ఒక బోర్డర్ లాగా దమన్ పార్ట్ లో క్రియేట్ చేశారు. వైట్ కలర్ కి గోల్డ్ కలర్. ఓకే, టోటల్ మనకి ఈ డిజైన్ రౌండ్ మొత్తం కూడా మనకి డ్రెస్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి లెగ్గిన్స్ ఇది వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కానీ పింక్ కలర్ తీసుకున్నట్లయితే కనుక బాగుంటుందండి, ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. మొత్తం అంతా కూడా మనకి సేమ్ కలర్ అయిపోతుంది కాబట్టి పింక్ కలర్ లెగ్గిన్స్, అలాగే ఈ చున్నీ చున్నీ ఇచ్చారు. మనకి జార్జెట్ చున్నీ ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి సేమ్ కింద ఏదైతే బోర్డర్ రుద్రాక్ష డిజైన్ గోల్డ్ బోర్డర్ ని మనకి చిన్న బోర్డర్ తీసుకున్నారు. ఓన్లీ 4 సైడ్స్ కూడా మనకి చున్నీ 4 సైడ్స్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? మనకి 2500 వస్తుంది. 2500 రూపీస్ కి బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వరాలో ఉన్నటువంటి ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, అలాగే పట్టు శారీస్, అలాగే డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
చూడండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.